జరిగేది? వాళ్ళు కడతా ఉంటే మేము చూస్తా ఉంటాం అంటారా? ఇప్పుడు మీరు కూడా సమాంతరంగా ఇచ్చిన ప్లాట్ లో బిల్డింగ్, పిల్లలు అమెరికాలో ఉన్నారు, వాళ్ళు వచ్చి మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ లో. విజయచంద్ర గారు, కుటుంబాన్ని చూడాల్సిన బాధ్యత తండ్రిదే. చంద్రబాబు నాయుడు గారికి ఆ విజన్ ఉంది కాబట్టే ప్రజలందరూ కూడా ఆయన అమరావతిని మళ్ళీ దేదీప్యమానంగా తీర్చిదిద్దుతున్న భావంతోనే కూటమి పార్టీని గెలిపించాం ఇంత మెజార్టీతో. ఆ రాజధాని రక్షణ కోసం ఆ రోజుల్లో ప్రతిపక్ష పార్టీ కూడా రావటానికి భయపడుతున్న రోజుల్లో కొంగు జుట్టిన మహిళలు చెరలబడి ఉద్యమాలు చేశాం. ఒక వాట్సాప్ లో మెసేజ్లు పెడుతుంటే అరెస్ట్ చేస్తుంటే ఒక మాట చెప్తాను విజయచంద్ర గారు, రైలు బండికి ఎదురెళ్ళినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు ఎదురెళ్ళాం. అలాంటి యొక్క మేము రైతులే కాపాడుకున్నారు. ఏ రైతులైతే రాజధాని కోసం కాపాడుకున్నారు, ప్రభుత్వం వచ్చేసింది, వాళ్ళు వెళ్తున్నారు. మీరేంటి ఇప్పుడు అందులో మీరు కూడా ఏదైనా నిర్మాణాలు చేపడతారా, లేకపోతే మీరు కూడా ప్రభుత్వం నుంచి ఏమన్నా ఆశిస్తున్నారా? ఇది చెయ్యండి, మేము కూడా ఇది చేస్తాం మా తరపున. ఆ పాయింట్ నేను అడుగుతున్నాను. మీరు అసలు విషయం అడిగారు మేడం నన్ను. ప్రధానంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్ని చేస్తారు, కానీ కొన్ని మర్చిపోతారు. అసలు అమరావతి మీద పడ్డ నిందలను తొలగదీయండి, అమరావతి మీద పడ్డ కులముద్రను తొలగదీయండి. అది ఒక కులాన్ని కాదని చెప్పి చాటి చెప్పాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి. అది ఎడారి భూమని, అది వ్యాపారులని, చంద్రబాబు నాయుడు గారి బినామీ రైతులని నిందలను కూడా తొలగదీసి మొత్తం రాష్ట్రం మొత్తం కూడా చెప్పగలగాలి. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి ఆయనకు అభివృద్ధి తెలుసు. ఇలాంటి యొక్క కుచ్చితాలు, ఇలాంటి యొక్క కుల ముద్రలు, కులాల మధ్య కులాల చిచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఈ యుద్ధమే చేశాడు. 5 ఏళ్ళు ఆయన వెపన ఏంటంటే అమరావతి కమరావతి. ఎలా కమరావతి? ఎందుకు కమరావతి? ఏ కమ్మలే ఉండారా? అందరూ లేరా? లేనప్పుడు బాలకోట ఎందుకు మాట్లాడుతున్నాడు? రాజధానిలో భూములు ఇచ్చిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సంఖ్య ఎంత, వారి ప్రయోజనం ఎంత, ఇది కూడా చూసుకోగలగాలి. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన యుద్ధం అంతా కూడా కుల ముద్రలతోనే, ప్రాంత ముద్రలతోనే. కాబట్టి ఆ 2 ప్రాంతాలు అంటే భవిష్యత్తులో మీకు మాట చెప్తా విజయచంద్ర గారు, మీకు ఒక మాటే. గతంలో చంద్రబాబు నాయుడు గారు మనం చెప్పారు, చాలా పారిశ్రామికవేత్తలు మళ్ళీ అమరావతి రావటానికి భయపడుతున్నారు, వాళ్ళకి ధైర్యం చెప్పాలి, పిలిచి మాట్లాడాలని. ఎందుకు భయపడుతున్నారు? ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మళ్ళీ గొడ్డలు తీసుకొని మళ్ళీ ఏమన్నా ప్రజాస్వామిక పరిపాలన కాబట్టి ప్రమాదం ఏమన్నా జరిగితే నా పెట్టుబడులకి ఏంటి, నా సంస్థలకి ఏంటి అని చెప్పేసి ఒక ఆందోళన. కాబట్టి వీటన్నిటి